వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహనీయుల విగ్రహాల తొలగింపుపై చర్లపల్లిలో ఆందోళన. సమ్మె సైరన్ మోగించిన విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగులు. ప్రముఖ గాయని మంగ్లీపై వస్తున్న ఆర్థిక స్కామ్ ఆరోపణలను విద్యార్థి సంఘాలు ఖండించాయి. నారీ శక్తి బంధన్ బిల్లుకు బీసీ విద్యార్థి సంఘం మద్దతు. ఓయూలో కైరోస్ 2026 సాహిత్య ఉత్సవం ప్రారంభం. చర్లపల్లి బస్టాండ్ లో ఇటీవల ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే బాబు, జగజీవన్ రామ్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తొలగించారు. ఈ ఘటనపై గురువారం ఉదయం వివిధ సంఘాల నాయకులు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్లపల్లి బస్టాండ్ వద్ద నిరసనకు దిగారు. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సోమశేఖర్ రెడ్డితో పాటు సుమారు 20 మందిని అరెస్టు చేసి గట్కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను తొలగించడం అన్యాయమని, మళ్లీ ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో నేమురి మహేష్ గౌడ్, డప్పు గిరిబాబు, కొమ్ము నర్సింగ్రావు తదితరులు ఉన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం రక్షణ లేదు. రాత్రి మరి అంబేద్కర్ గారి విగ్రహం న్యాయం చేయడం జరిగింది. సో ఇవాళ మేమనడం ఏంటంటే, అంబేద్కర్ గారి అక్రమంగా అరెస్ట్ చేసి చర్లపల్లి పోలీస్ స్టేషన్ తరలించదు. సో ఇవన్నీ మరి ఈ తెలంగాణ ప్రభుత్వం నిరసన పాలనకు నిదర్శనం. సో అంబేద్కర్ గారికే ఈరోజు ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏందనేది ప్రతి ఒక్క సామాన్య ప్రజలందరూ ఆలోచించాలని తెలుపుతున్నాం. జై భీమ్, 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 రాజేంద్ర నగర్ సర్కిల్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిసన్ల ఉద్యోగులు తమకు సమాన పనికి సమాన వేతనం కావాలంటూ ఆందోళన బాటపట్టారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిసన్ ఉద్యోగులు 6 ప్రధాన డిమాండ్లతో ఆందోళన బాటపట్టారు. గత 9 రోజులుగా విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. 6 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం యాజమాన్యం తక్షణమే అమలు చేయాలంటూ 10 యూనియన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా, తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన బాటపట్టారు. ఈ రోజు కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాకు రాజేంద్ర నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పటోల్లా కార్తిక్ రెడ్డి, ఎమ్మెల్సీ రహమత్ బేగ్ మద్దతు పలికారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇవ్వడంలో ఆ మహనీయుడి యొక్క హస్తం ఎంత ఉందో, ఎంత అయితే ఆయనకి దక్కాలో క్రెడిట్, అంతే కూడా సమానమైన యొక్క క్రెడిట్ మీకు కూడా దక్కుతుంది. మీ యొక్క లైన్లు విస్తరించకపోయినా, లైన్ల మెయింటెనెన్స్ లేకపోయినా, ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్ లేకపోయినా కూడా ఈరోజు హైదరాబాద్ మహానగరం, తెలంగాణ యొక్క రాష్ట్రంలో 24 కరెంట్లు మేము ఇస్తున్నామని ఘనంగా గర్వంగా చెప్పే పరిస్థితి ఉండకపోయినా దానికి మీరే ఘనత, మీరే దానికి కారణం. మీ డిమాండ్లో ఖచ్చితంగా మీ డిమాండ్లో కూడా అధికారులే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవడున్నాడో, ఈ మంత్రి ఎవరు మీకు ఉంది, ఎవడే మంత్రి ఉన్నాడో, ఇక్కడ ఉన్నాడో, ఉంటాడో లేదో తెలంగాణలో, బయట తిరుగుతాడో వదలదు. ఓ విషయాన్ని చెప్తా, కేసీఆర్ గారు నువ్వు అంటే ఫామ్ హౌస్ ఉంటుంది, ఫామ్ హౌస్ ఉంటుంది అంటే ఫామ్ హౌస్ ఏడున్నది తెలంగాణలో ఉన్నది. ఆయన ఏదో ఆడికెళ్ళి పనిచేస్తుండే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి 70 సార్లు పోయింది, అమెరికాకి 4-5 సార్లు పోయాయి. ఈ 2.5 సంవత్సరం ఆయన తెలంగాణ బయటే ఉన్నాడు. ఎవరు సమస్యలు పట్టించుకుంటున్నాడు? ఏడున్న తెలంగాణ రాష్ట్రం మనల్ని అడుగుతున్నారు. ఎవడు సమస్యతో పోరాడేది వ్యక్తి ఎవరో కూడా నాకు అర్థమైతే లేదు తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ఎవరున్నా లేకపోయినా మీ హక్కుల కోసం మీరు కొట్లాడు. కానీ ఒక విషయం మాత్రం చెప్తా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో తెలంగాణలో కూడా ఒక స్వర్ణ యుగం చూసినాము. ఆ రోజు ఎక్కడ లేని ఫిలాసఫీ
దేశంలో ఎక్కడ లేని పిఆర్సీలు ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. ఆ రోజు తెలంగాణకి మన ఉద్యోగాలు మనకే కావాలని ప్రెసిడెన్షియల్ గెజెట్ చేసి ఇప్పుడు 95% లోకల్ వాళ్ళకే ఇయ్యాలి ఉద్యోగాలను చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం. ఉద్యోగాలు ఇప్పుడే చెప్తున్నా, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ నుంచి అసలు తెలంగాణ ఉద్యమం అసలు ఎంప్లాయీస్ కొట్లాడిందంటే ఆర్టీసీ ఎంప్లాయీస్, ఈ యొక్క మన లైన్ మీద ఆర్టిజన్లే. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలని కోర్టులు అడ్డం వచ్చినా కింద వచ్చినా నీరు వచ్చినా కూడా కేసీఆర్ గారికి మీకు న్యాయం చేసిండు. రేపు ఒకవేళ మీ డిమాండ్లకి ఇటు ప్రభుత్వం తలవంచి రాకపోతే, మీ యొక్క డిమాండ్లకి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు ప్రశాంతంగా ఉండండి. రానున్న 2.5 సంవత్సరాల్లో మా అధికారం వస్తుంది. వచ్చే 3 నెలల్లోనే జియో రూపంలో మీకు కావాల్సిన డిమాండ్స్ అన్ని కూడా చేసి పెడతాం ముమ్మాటి. ఎందుకంటే మీరు మా బిడ్డలు. తెలంగాణ హక్కు మనం తినాలి. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పోతే ఏమంటారు తెలుసా? డబ్బులు ఏడున్నాయా, డబ్బులు ఏడున్నాయి మా కాడ అంటూ. నేను అడుగుతున్నా, మెస్సీతో ఆడనీకి పైసలు వస్తాయి ముఖ్యమంత్రికి? అందాల పోటీలు పెట్టనీకి పైసలు వస్తాయా? ఢిల్లీకి ఎవరు పైసలతో పోతున్నాడు? అమెరికాకి ఎవరు పైసలతో పోతున్నారు? ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ విద్యార్థి జేఏసీ తెలంగాణ గిరిజన శక్తి సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొంతమంది కేవలం ప్రచారం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆమె పేరును వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. కావాలనే కుట్రపూరితంగా మంగ్లీ పేరును ఉపయోగిస్తున్నారని, ఆమెపై అవాస్తవ ప్రచారం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో నిజాలు వెలికి తీయడంతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఏదైతే గత వారం రోజులుగా మీడియాలో కావచ్చు, అదేవిధంగా వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి ప్రముఖ సింగర్ అయినటువంటి మంగ్లీ గారు, అదేవిధంగా వారి కుటుంబం మీద ఒక అడ్వకేటు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఏదైతే ఆమెని యొక్క ప్రతిష్టను భంగపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దానిని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా గిరిజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదైతే ఒక మారుమూల తండా నుంచి ఇలా అంతర్జాతీయ స్థాయి వరకు ఒక ప్రముఖ గాయనిగా పాటను నమ్ముకొని ఎదిగినటువంటి ఒక గిరిజన బిడ్డ మంగ్లీ గారి మీద కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నట్టు మాకు తెలుస్తా ఉన్నది. మేము చూస్తా ఉన్నాం, గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి అన్ని ఇంటర్వ్యూలు చూస్తా ఉన్నాం, అన్ని వార్తాపత్రికలు వస్తున్నటువంటి వార్తల్ని చూసిన తర్వాత మేమందరం కూడా ఆలోచన చేసినాం, ఇది ఖచ్చితంగా ఒక ఆడబిడ్డని కావాలని చేస్తున్నటువంటిగా మేమందరం కూడా అర్థం చేసుకున్నాం. నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నారో వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళని మోసం చేసిరో, ఆ బాధితులకి సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని మోసం చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసిన వారు ఎంత వారైనా కావచ్చు, ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. అలాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా గిరిజన సంఘాలుగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ కావాలని ఇవాళ ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, సంబంధం లేని మంగ్లీ గారి పేరు తీసుకొని ఇవాళ ఒక బోగస్ కంపెనీ ఎవరైతే రమావత్ మధు కావచ్చు, హేమకాంత్ రెడ్డి కావచ్చు, ఇవాళ వాళ్ళు పెట్టి విపరీతమైన కోట్లాది రూపాయలు ఇవాళ గరీబుల దగ్గర నుంచి తీసుకొని మోసం చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ మంగ్లీ గారు ఒక ప్రముఖమైనటువంటి సెలబ్రిటీ కాబట్టి ఇలా వాళ్ళ పేరు తీసుకుంటే ఇలా సెన్సేషన్ అయితే నేను ఫేమ్ అవుతా అని చెప్పి ఒక అడ్వకేట్ అయితే చేస్తున్నటువంటి దుర్బుద్ధిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ న్యాయ వ్యవస్థకే న్యాయవాదిగా ఆయన ఒక సిగ్గుచేటుగా మేము చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి మంచి పద్ధతి కాదు. నిజంగా తప్పు చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేసి దాని మీద న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అది ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇలా బయటకు వచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబం మీద, ఆమె మీద ఇవాళ ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ హేమకాంత్ రెడ్డి కావచ్చు, మధు కావచ్చు, రమావత్ మధు, ఇలా నిన్న మనం చూసినాం, రమావత్ మధు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ నేను అదేవిధంగా హేమకాంత్ రెడ్డి మేము ఇద్దరం కలిసే ఇవాళ ఇదంతా మేము చేసినాం, డబ్బులు వసూలు చేసినాం, ఇలా హేమకాంత్ రెడ్డి కూడా నన్ను మోసం చేసినని చెప్పి ఇలా రమావత్ మధు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా
మంగ్లీ గారికి దీంతో ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదు కూడా ఇవాళ మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇవాళ నిజంగా ఎవరైతే నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని వారి వైపున మేము కూడా ఉండి కొట్లాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు దాంట్లో 80-90% లంబాడి గిరిజన ప్రజలే ఉన్నారు. ఇవాళ భూములు కుదబెట్టుకొని బంగారం కుదబెట్టుకొని ఇవాళ వాళ్ళు ఇవాళ డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా మేము ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాం, అధిక వడ్డీ ఆశతోని అత్యాశతోని మీరు ఇలా మీరు కష్టపడేటువంటి డబ్బును అంతా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి ఇలా బోగస్ కంపెనీలు చూసి అసలు కంపెనీలు ఎక్కడున్నది, అవి వెంచర్లు ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు, ఏది కూడా మీకు తెలియకుండానే మీరు అనవసరంగా నమ్మి ఇలా ఈ విధంగా మోసపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. మీరు అనవసరంగా ఈ విధంగా చిక్కుకొని నష్టపోవద్దని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ మేము పోలీసు వ్యవస్థ నమ్ముతా ఉన్నాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం. అదేవిధంగా నిందితుల శిక్ష పడాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మంగ్లీ గారి పైన ఇవాళ అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వారికి కూడా అండగా ఉంటాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ మాట్లాడారు. నారీ శక్తి వందన్ బిల్లును స్వాగతిస్తున్నామని, అయితే అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ఎంత ప్రాతినిధ్యం ఉంటుందో స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. 2027 జనగణన లెక్కలు పూర్తిగా బయటపెట్టిన తరువాతే ఈ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో నరేంద్ర మోదీ జనగణన అనంతరం డిలిమిటేషన్ తర్వాతే మహిళా బిల్లు తీసుకొస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు జనాభా లెక్కలు లేకుండానే బిల్లు ప్రవేశపెట్టడం ఏంటని ప్రశ్నిస్తూ దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ పునరుద్ధరణ బిల్లు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గ పునరుద్ధరణ బిల్లును ప్రవేశపెడతా ఉన్నది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెడతా ఉంది. నారీ శక్తి వందనం బిల్లును మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈ నాశక్తి వందనం బిల్లులో మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిస్థితి ఏందో, వాళ్ళ స్థానాలు ఏందో తెలియాలని స్పష్టంగా చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని, మరి ఈ దేశంలో మీరే అన్నారు 2027 వరకు జనగణన తర్వాత మరి లెక్కలు బయటపెట్టి ఆ లెక్కల తర్వాత పునర్విభజన డిలిమిషన్ కమిషన్ చేస్తాము. ఆ కమిషన్ అనేది విభజన చేస్తుంది. డిలిమిషన్ అయిన తర్వాతనే మీరు మహిళా బిల్లును మరి రిజర్వ్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ దేశ ప్రజలకు మీరు ఏం చెప్తూ స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరు మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్ 20 తారీఖుని మీరు ఆమోదించారు. మరి ఆ రోజు ఆర్టికల్ 334(a)ను సవరించి ఈ బిల్లు పెడతారింది. ఆ బిల్లును స్పష్టంగా చెప్పారు, ఏదైతే జనగణన తర్వాతనే లెక్కలన్నీ బయటపెట్టిన తర్వాత డిలిమిటేషన్ కార్యక్రమ కమిషన్ ఏర్పడిన తర్వాత మరి జనమాత భాష కాకుండా మరి జనగణన ద్వారానే మరి నియోజకవర్గం ఏర్పరుస్తామని స్పష్టంగా చెప్పారు. మరి ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 50% సీట్లు పెంచుతా ఉన్నారు. దీనివల్ల దక్షిణాది కావచ్చు, ఈశాన్య కావచ్చు, వాయువ్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేద్దామని ప్రధానంగా కోరుతా ఉన్నాం. మహిళా బిల్లు ఏదైతే ఉందో జనగణన తర్వాతనే 2027 మార్చి జనగణన తర్వాతనే మీరు ప్రవేశపెట్టాలి. మేము ఈ బిల్లుని స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మహిళా 30% బిల్లులో మరొక స్థానాలు ఏందో స్పష్టంగా తెలియజేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లు ఇది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు మరి 2/3 వంతు మెజార్టీ కావాలి. మరి అసెంబ్లీలో లోక్సభలో 500 మరి లోక్సభ సభ్యులు ఉన్నారు. మరి మీ బలము 292 360 బిల్లు 360 మంది మెంబర్స్ కావాలి బిల్లు ఆమోదించడానికి. ఏ విధంగా విపక్షం కలుపుకోకుండా మరి ఈ బిల్లును ఆమోదిస్తామని మరి దేశ ప్రజలకు మోడీ గారు స్పష్టం చేయాలి. నారీ శక్తి వందన బిల్లు మేము వ్యతిరేకం కాదు. ఈ బిల్లులో ఈ రిజర్వేషన్లో మన ఆనాడు అంబేద్కర్ గారు ఎప్పుడో 1947లో 1950 జవహర్లాల్ నెహ్రూ గారు హిందూ కోడ్ బిల్లు పెడితే దాన్ని వ్యతిరేకించి తర్వాత మహిళలకు కూడా వివక్షత గురవుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు కూడా సమాన హక్కు కావాలని ఆనాడు అంబేద్కర్ బిల్లు పెడితే మరి వ్యతిరేకించిన వీరు మరి ఇదే బిల్లు మరి 1996 యూపీఏ గవర్నమెంట్లో మరి దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. మరి ఆ రోజు రాజ్యసభలో ఆమోదం పొందింది, లోక్సభలో మరి వీగిపోయింది. వాజ్పేయి కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, ఈ ప్రభుత్వాలు పనిచేసే క్రమంలో ఎప్పుడు కూడా ఈ బిల్లు గురించి మాట్లాడలేదు. ఈరోజు దేశంలో మరి పెద్ద రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని దేశంలో ప్రజల్ని అమాయకం చేస్తూ మరి కళ్ళ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వేయిస్తూ ఉన్నది. ఎందుకు ఇంత తొందరగా ఈ బిల్లు పెడుతున్నారు అర్థం కావట్లేదు. ఈ దేశ ప్రజలకు ప్రధానమంత్రి గారు స్పష్టం చేయాలి. రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా మీరే చెప్పారు స్పష్టంగా 2027 మార్చి 20 జనగణన పూర్తవుతుంది, ఆ తర్వాతనే ఈ పక్క చెప్పారు. మరి ఎందుకు తొందరగా చెప్తారో చెప్పాలి. దీనివల్ల రాజ్యాంగానికి మీరు గండికొట్టే విధంగా, ప్రజల్లో ఆలోచించే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వం వహిస్తూ ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మరి ఒకటే ప్రధాన డిమాండ్ ఏదైతే మహిళా బిల్లులో
మేము సాధిస్తూ ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు ప్రధానమైన పీఠాలను కొడతాం. ఈరోజు దేశంలో ఓబీసీలకు మహిళలకు రిజర్వేషన్ పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇవన్నీ తెలంగాణ బిల్లు ఏదైతే పెట్టిందో బీసీ బిల్లు రిజర్వేషన్ బిల్లును చట్టసభలో ఆమోదించే మీరు ఆమోదిస్తే మరి బిల్లును కూడా ఆమోదిస్తే మహిళలకు కూడా స్థానం చెప్తుంది. ముఖ్యంగా మహిళా మహిళలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజిక ప్రాతినిధ్యం మేము కోరుతా ఉన్నాము, స్వాదిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మహిళా బిల్లులో స్థానం కల్పించిన తర్వాతనే మీరు బిల్లు ఆమోదించాలి. ముందుగా 2020 జనగణన అయిన తర్వాతనే డీలిమిట్ కమిషన్ వేయాలి. కమిషన్ తర్వాతనే మరి నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి. దాని తర్వాతనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి మరి మహిళలకు రాజకీయంగా ప్రధానం కొడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వహించే ఈ నిర్లక్ష్య ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల భవనంలోని గది నెంబర్ 133లో ఈ ఉత్సవం ప్రారంభమైంది. ఇంగ్లీష్ విభాగాధిపతి ప్రొఫెసర్ జె సావిత్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సావిత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ సాహిత్య ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 13, 2026న జరిగిన హెడ్ల సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం ఈ కార్యాచరణ ప్రణాళికను విశ్వవిద్యాలయ స్థాయిలో అమలు చేయాలని సూచించినట్లు వివరించారు. Now this writer was born in India and the first writer to get a Nobel Prize in Literature in English. రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో సాహిత్యోత్సవం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇచ్చిన 99 రోజుల యాక్షన్ ప్లాన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యూనివర్సిటీ లెవెల్లో ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మోలుగారం గారు వివిధ విభాగాల అధిపతుల మీటింగుల్లో విభాగాలు చేయాల్సిన పనులు ఏవో ఈ 99 రోజుల్లో అది విడమర్చి చెప్పారు. దానిలో భాగంగా మేము ఇవాళ ఈ సాహిత్యోత్సవం నిర్వహించాము. ఇది పూర్తిగా విద్యార్థుల కోసం విద్యార్థులచే నిర్వహించే ఒక పండుగ. ఇందులో వివిధ కాలేజీల నుంచి అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉండే రకరకాల కాలేజీల నుంచి విద్యార్థులు వచ్చి తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా చాలా కార్యక్రమాలు, చాలా పోటీలు మేము నిర్వహించి వారికి ఈ సందర్భంగా పోటీలు అయిన తర్వాత వాళ్ళకి ఈ పోటీల్లో రకరకాల బహుమతులను కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా వాళ్ళు చూపించాల్సిన ప్రతిభ, వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ నైపుణ్యం ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఉత్సవంలో వాళ్ళు ప్రదర్శిస్తారు. వాళ్ళు ప్రదర్శించే వాళ్ళ ప్రతిభ ఆధారంగా వాళ్ళ పోటీతత్వం, తర్వాత వాళ్ళ యొక్క ప్రతిభను భాగంగా ఇందులో లిటరరీ క్విజ్, తర్వాత స్టోరీ రైటింగ్, పెయింట్ ఎ పోయం, పోయట్రీ రిసైటేషన్, స్పెల్ బీ, లైన్స్ అండ్ లెన్సెస్, లిటరరీ మీమ్, లిటరరీ కొలాజ్, క్యాప్షన్ రైటింగ్, లెటర్ టు యువర్ ఫేవరెట్ ఆథర్, గెస్ ద మూవీ ఫ్రేమ్ అనే పోటీలు నిర్వహించబడుతున్నాయి. దీనిలో మనకి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన రకరకాల కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చి పాల్గొన్నారు. దగ్గర 300 మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ ఉత్సవం కోసం. సో వీళ్ళంతా కూడా ఇవాళ ఈ రోజు మొత్తంలో ఈ యొక్క పోటీల్లో పాల్గొని వాళ్ళ ప్రతిభను కనపరిచి వాళ్ళు తమ బహుమతులను. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహనీయుల విగ్రహాల తొలగింపుపై చర్లపల్లిలో ఆందోళన. సమ్మె సైరన్ మోగించిన విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగులు. ప్రముఖ గాయని మంగ్లీపై వస్తున్న ఆర్థిక స్కామ్ ఆరోపణలను విద్యార్థి సంఘాలు ఖండించాయి. నారీ శక్తి బంధన్ బిల్లుకు బీసీ విద్యార్థి సంఘం మద్దతు. ఓయూలో కైరోస్ 2026 సాహిత్య ఉత్సవం ప్రారంభం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.